ఇక కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు, కేఏడిఏ అధికారిగా వెంకటరెడ్డి నియామకం. మొత్తానికైతే కొడంగల్కి సంబంధించిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో దాని డెవలప్మెంట్ కోసం ఒక అథారిటీ ఏర్పాటు చేశారు. మరి రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అథారిటీ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేవలం ఆయన నియోజకవర్గానికి సంబంధించిన అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పాలన కొనసాగించిన రోజులు గజ్జులకు మాత్రమే సేవ్ చేసుకుంటారు, కేటీఆర్ గారేమో సిరిసిల్లకు మాత్రమే వేసుకుంటారు, మరి సిద్దిపేట హరీష్ రావు గారు మాత్రమే వేసుకుంటారు, ఈటల రాజేందర్ గారేమో కేవలం హుజరాబాద్కే వేసుకుంటారు. వాళ్ళు మినిస్టర్లుగా ఉంటారు. రాష్ట్ర ప్రజలందరి గురించి ఆలోచించాల్సిన విషయంలో కేవలం వాళ్ళ నియోజకవర్గాలకి ఎక్కువ నిధులు తీసుకోవాలి, వాళ్ళ నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చేసుకోవాలి. కేవలం హుజరాబాదు, మన సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఈ 4 నియోజకవర్గాలనే హబ్బులు ఉంటాయి. అది ఎడ్యుకేషన్ హబ్ అయినా మిగతా అయినా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచిగా కట్టుకుంటూ అన్నీ ఉంటాయి. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోదామన్నా, గవర్నమెంట్ హాస్టల్లోకి పోదామన్నా, గవర్నమెంట్ స్కూల్లోకి పోదామన్నా కనీసం అడుగు పెడదామంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఎందుకు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి అన్ని విషయాల్లో సరైన నిర్ణయం తీసుకుంటే ఇట్లా కేవలం వాళ్ళ నియోజకవర్గం వరకు మాత్రమే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవడం అనేది సరైనది కాదు. చేయండి, అన్ని నియోజకవర్గాలకు అథారిటీ ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయండి. ఒక నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చినప్పుడు అన్ని నియోజకవర్గాలు 100 కోట్ల చొప్పున ఇవ్వండి. కానీ అట్లా కాకుండా మేము గెలిచిన నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చేసుకుంటామంటే అది ప్రజాపాలన కాకుండా పోతుంది. సొంత సెగ్మెంట్పై అభివృద్ధిపై సీఎం దృష్టి, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఉనికిలోకి వచ్చింది. ఆ సంస్థకు వికారాబాద్ కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. మౌలిక వస్తువులు, విద్య, ఆరోగ్య రంగాల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం, యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు వంటి ప్రోగ్రామ్ను అక్కడ ఇంప్లిమెంట్ చేయనున్నారు. మరోవైపు నాగర్ కర్నూలు ఆర్డీఓగా చేస్తున్న కె వెంకటరెడ్డిని కేఏడిఏ అథారిటీ అధికారిగా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరి ఇది అంటే కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వల్ అథారిటీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కొడంగల్ అథారిటీ. తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వీళ్ళు కేవలం వాళ్ళ నియోజకవర్గాలు మాత్రమే పర్మనెంట్ అయితే అది సరైనది కాదు.